70,000 సంవత్సరాల కిందట హోమోసేపియన్లు అనగా నేటి ఆధునిక మానవుడు ఆఫ్రికాలో ఒక మూల జీవితం గడుపుతూ ఎటువంటి ప్రాముఖ్యం లేని ఒక జంతువు. ఆ తర్వాత సహస్రాబ్ది కాలంలో అది భూప్రపంచం మీద సంపూర్ణ ఆధిపత్యం సంపాదించుకొని పర్యావరణానికి భయంకరమైన విపత్తుగా తయారైంది. ఈనాడు అది దేవుడుగా మారేందుకు సిద్ధంగా ఉంది. ఇంకా సృష్టించడం, నాశనం చేయటం అనే దైవిక సామర్థ్యాలను కూడా సంతరించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు ఇంతవరకు ఈ భూమి మీద సిగిపోయాయి. అయినప్పటికీ మునుపెన్నడూ లేనంతగా ఇతర జంతువుల పరిస్థితి అతివేగంగా క్షీణదశకు చేరుకుంటుంది. అంతేకాక మానవులకి ఎన్నో విస్మయపరిచే పనులు చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ మనకి మన లక్ష్యాల గురించి స్పష్టమైన అవగాహన లేదు. ఎప్పుడు ఏదో అసంతృప్తితో బాధపడుతూనే ఉంటాము. తెప్పల నుంచి పెద్ద పడవలు, ఆవిరితో నడిచే నావలు, స్పేస్ షటిల్ల వరకు ఎదిగాం. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నామో ఎవరికి తెలియదు. మునుపు ఎప్పుడూ లేనంత శక్తి మనకి ప్రస్తుతం ఉంది. కానీ అంత శక్తిని, అధికారాన్ని ఏం చేసుకోవాలో తెలియదు. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే మానవులు మునుపటి కన్నా చాలా బాధ్యతారాహిత్యంగా తయారయ్యారు. మనం నిరంతరం తోటి ప్రాణులని, చుట్టూ ఉన్న పర్యావరణ వ్యవస్థని సర్వనాశనం చేస్తూ మన సుఖం, సౌకర్యం, వినోదం గురించి ఆలోచిస్తున్నాం. అయినా మనకి ఏనాడు సంతృప్తి అనేది దొరకటం లేదు. సంతృప్తి లేని, బాధ్యత లేని, తమకి ఏం కావాలో తెలియని దేవతల కన్నా ప్రమాదకరమైనది ఏదైనా ఉందా అని ప్రశ్నిస్తారు సేపియన్స్ అనే పుస్తకంలో యువల్ నోహా హరారి. థ్యాంక్ యూ వ్యూవర్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.